కొంత ఒత్తిడికి తొక్కిడికి తట్టుకోలేక కొంతమంది వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఇంత మంచి కార్యక్రమం ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జయంతి రోజు ఇంత మంచి ఐక్యతను ప్రదర్శించగలిగినందుకు మా బీసీ అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ అనేకమైనటువంటి అంశాలు మాట్లాడినాం. దాదాపు ఒక 50-60 అంశాలను వివిధ ప్రతినిధులందరూ కూడా మాట్లాడి వారి వారి కుల వృత్తులకు సంబంధించినటువంటి అంశాలు, ఓవరాల్గా బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అంశాలు అన్నీ కూడా మరి మాట్లాడడం జరిగింది. ఒక్కొక్కటి ఇవన్నీ కూడా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇవాళ ఇక్కడ సావిత్రిబాయి పూలే జయంతి రోజు బీసీ మహాసభ జరగడం అన్నది ఒక చారిత్రాత్మక అంశం. ఇవాళ మనము చాలా గర్వపడాలి. చరిత్రలో ఒక మైలురాయిని మనం ఇక్కడ వేసినామన్నటువంటి విషయం మనందరం కూడా గుర్తించాలి. ఇన్ని కులాలు ఒక దగ్గరికి రావడం, ఇంతమంది తమరి ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం అన్నది మామూలు విషయం కాదు. మన అంతిమ లక్ష్యం బీసీలకు రాజ్యాంగ రక్షణకు రావడం అన్నదే అంతిమ లక్ష్యం. అది కేవలం రాజ్యాంగాన్ని మరి అమెండ్మెంట్ చేస్తేనే వచ్చేటటువంటి విషయం. సో ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కోసం దూరంగా ఉండేటటువంటి గోలు, కానీ దానికోసం ప్రయత్నం చేయాలి. అది చేస్తూనే మనకు తక్షణ అవసరంగా ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రతి సమస్య మీద కూడా మనం మాట్లాడాలి. అది ఏదన్నా కావచ్చు, విద్యార్థులకు సంబంధించి ఫీ రియంబర్స్మెంట్ కావచ్చు, కళ్యాణ లక్ష్మికి సంబంధించి అంశం కావచ్చు, గొర్రెల పెంపకం ఆపిన సంగతి కావచ్చు, నాణ్యత లేని చేప పిల్లలు వేసినది కావచ్చు, నూలు సబ్సిడీ ఇవ్వకపోవడం కావచ్చు, ఎంబీసీలకు సంబంధించి మాట్లాడకపోవడం కావచ్చు, సంచార జాతులకు సంబంధించి సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం కావచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి మాట ఇచ్చిండ్రు. బీసీ డి నుండి ఏలో ముదిరాజులను మారుస్తామని ఇదే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిండ్రు. ఆ మాట మర్చిపోయినరు. ఇవాళ మా విశ్వకర్మ తమ్ములు ఉన్నారు, అనేకమైన కష్టాలలో వాళ్ళు ఉన్నారు. కానీ వారి గురించి కనీసం ఆలోచన చేసి ఒక రివ్యూ చేసి ముఖ్యమంత్రి గారు మానవతా దృక్పథంతో కూడా వ్యవహారం చేయనటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లా బీసీలలో ఉన్నటువంటి 130 కులాలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉన్నది. ఆనాడు మరి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాక ఇది సబ్బండ వర్ణాల రాష్ట్రం అని చెప్పి చాలా ఓపికతోని మనం ఎంతో మందికి ఎన్నో పనులు చేసుకున్నాం. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ పనులేవి చేయకపోగా వారిని మరి విస్మరిస్తున్నటువంటి పరిస్థితి. మా రజక సోదరులు కావచ్చు, అనేక మంది ఉన్నారు, వారందరి గురించి కూడా మాట్లాడతలేనటువంటి ప్రభుత్వం ఇది. మా గొల్ల కుర్మలు ఉన్నారు, మాట్లాడతలేనటువంటి వ్యవహారం నడుస్తున్నది. మా నాయి బ్రాహ్మణులు ఉంటే వారికి ఇప్పటికీ కరెంటు ఉచితంగా ఇవ్వనటువంటి పరిస్థితి. అంటే మీరు కొత్త స్కీమ్లు పెట్టకపోండి, కానీ మీరు పాత స్కీమ్లను కూడా కొనసాగించకపోవడం అన్నది చాలా దారుణమైన విషయం. మరి మా వడ్డర సోదరులు ఉన్నారు, వాళ్ళు ఒక్కసారి గన్ను పట్టుకొని, గన్ను అంటే సుత్తె పట్టుకొని బండను వలగొట్టే చేతులు వాళ్ళయి. మరి వాళ్ళు ఇలా మన ఉద్యమంలో కలిసి వచ్చిరంటే ఖచ్చితంగా 42% వచ్చేసినట్టే అని చెప్పి నేను అనుకుంటున్నా. ఈ 42% దానికోసమే కాదు, లెక్కలు సరిగ్గా తీయాలే. ఇవాళ ప్రభుత్వాన్ని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. నా పక్కన కూర్చున్న మా వరలక్ష్మకి ఇంటికి రాలేదట, మా ఒడ్డర మారన్ ఇంటికి రాలేదట, అగో మా బబితమ్మ ఇంటికి రాలేదట, ఇగో మరి ఎవరింటికి రాలేదంటుండ్రు. ఎవరిని లెక్క పెట్టిండ్రో ఏందో ఈ ప్రభుత్వానికే తెలవాలి. మాయదారి మాటలతోని, మోసపూరితమైనటువంటి పనులతోని ప్రజల్ని దయచేసి మభ్యపెట్టకండి. మీరు సంపూర్ణంగా కులగణన చేయండి, బీసీలకు న్యాయం చేయండి, ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి హక్కుల్ని కాపాడండి, మైనార్టీకి ఉన్నటువంటి హక్కుల్ని కాపాడండి, ఆదివాసీల హక్కులు కాపాడండి. వాస్తవానికి వేదిక మీద మా ఎరికల సోదరులు వచ్చిండ్రు, మా చెంచు సోదరులు వచ్చిండ్రు, ప్రతి ఒక్కరు కూడా వచ్చిండ్రు, మైనార్టీలు వచ్చిండ్రు. అందరు ఏమన్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలం మనందరం కలిసి ఉన్నప్పుడే హక్కులు సాధించుకోవచ్చు అని వచ్చిండ్రు. కానీ ఇచ్చుడే పర్మిషన్ మీరు లేట్గా ఇచ్చిండ్రు. దాంతో మేము అడిగింది 11 నుంచి 5 వరకు, మీరు 3 గంటల నుంచే సభ బంద్ చేయండి అంటున్నారు. ఎందుకు ముఖ్యమంత్రి గారు మీకు ఇంత భయం? బీసీలం ఏం అడుగుతున్నాం మిమ్మల్ని? మీరు చెప్పినటువంటి మాటల్ని మీకు గుర్తు చేస్తున్నాం తప్పితే ఇంకొకటి ఏం అడుగుతలేం. మేము ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కామారెడ్డి డిక్లరేషన్ని యథాతథంగా అమలు చేయండి. కామారెడ్డి డిక్లరేషన్లో అన్ని కులాలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. అందరి తరఫున మేము అడుగుతున్నాం, యథాతథంగా కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయండి. ఇక ఇది నేను అడిగితే దీనిలో తప్పేమున్నది? మీరు చెప్పిందే చేయమని నేను అడుగుతున్నా. ఇక పిసిసి అధ్యక్షులు మా నిజామాబాద్ జిల్లానే అన్న మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు మరి నాకు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఛాలెంజ్కి సిద్ధమా చెల్లెమ్మా? నువ్వు
మీరు 10 ఏళ్ళలో ఏం చేసిండ్రో మేము ఇప్పుడు 1 సంవత్సరంలో ఏం చేసినామో అంటున్నారు. అన్న మహేష్ అన్న, నేను ఛాలెంజ్కు ఎనీ టైం, ఎనీ సెంటర్, ఎనీ గల్లీ నేను రెడీ. ఎక్కడికంటే అక్కడికి వస్తాం. ఎక్కడికంటే అక్కడికి వస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏంది, ఇప్పుడు మీరు వచ్చినాక జరిగినటువంటి అభివృద్ధి ఏంది, దీని మీద చర్చకు నేను సిద్ధంగా ఉంటాం. కాకపోతే